హాయ్ అందరికీ, వెల్కమ్ టు అమ్ము టాక్స్. సో దిస్ ఇస్ అమ్ము అండ్ నేను ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. మీ అందరూ అనుకుంటున్నారా ఎందుకు ఈ అమ్మాయి ఒక స్టిక్కర్తో యూట్యూబ్ ఛానల్ చేస్తుంది అని? బికాస్ నాకు చాలా షైనెస్ ఉంది. నేను మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను, బట్ బికాస్ ఆఫ్ మై షైనెస్ నేను దాన్ని షేర్ చేసుకోకుండా ఆగిపోతున్నాను. సో దాని నుంచి బయటికి రావడానికే ఈ స్టిక్కర్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. అండ్ నేను ఎప్పుడైతే నా ఫీలింగ్స్ అన్నీ కంఫర్టబుల్గా వితౌట్ ఎనీ స్టిక్కర్ నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను, ఆ రోజు నేను ఇది తీసేస్తాను. సో మెయిన్లీ నేను మీకు చాలా యూజ్ అయ్యే విషయాలు చెప్పడానికి ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో మీరు నా నుంచి తెలుసుకునే ప్రతి విషయం మీ లైఫ్లో ఏదో ఒక పాయింట్లో మీకు యూజ్ అవుతుంది. సో ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అమ్ము టాక్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద యూట్యూబ్ ఛానల్. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే నేను కరెంట్లీ యూఎస్ఏలో ఉంటున్నాము అండ్ నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ మ్యారీడ్. సో నేను చిన్నప్పటి నుంచి ఈ ఫేజ్కి రావడానికి చాలా సిచ్యువేషన్స్ గో త్రూ అయ్యాను. అండ్ ప్రతి సిచ్యువేషన్స్లో నేను తీసుకున్న కొన్ని డెసిషన్స్ మంచిగా వర్క్ అయ్యాయి అండ్ బెటర్ లైఫ్లోకి వెళ్ళాము. అండ్ బట్ కొన్ని డెసిషన్స్ కొన్ని హర్డిల్స్ అనేవి క్రియేట్ చేశాయి లైఫ్లో. అండ్ ఆ టైంలో నేను ఎప్పుడూ అనుకునేదాన్ని, మేబీ నాకు ఎవరైనా ఉండి గైడ్ చేసి ఉంటే నేను ఇంకొంచెం బెటర్గా డీల్ చేసేదాన్నేమో ఆ సిచ్యువేషన్ని అని చెప్పి చాలాసార్లు ఫీల్ అయ్యాను. అండ్ నాలాగే మీలో కూడా చాలామంది అట్లాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి ఉంటారు. అండ్ మేబీ మీరు కూడా ఒక గైడెన్స్ గురించి ఆర్ ఒక సజెషన్ గురించి చూస్తూ ఉండొచ్చు. సో అందుకే నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ప్రతి సిచ్యువేషన్ని మీ ముందు ఉంచుదాము అండ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బెటర్ అవుతుంది ఆర్ మంచిగా అవుతుంది అనేది ఒక సజెషన్లా ఇద్దామనుకుంటున్నా. ఇట్స్ నాట్ లైక్ నేను మీ దాన్ని డిసైడ్ చేస్తున్నాను అని కాదు, జస్ట్ ఐ వాంట్ టు హెల్ప్ యూ. మీ సిచ్యువేషన్స్లో ఇలాంటివి తీసుకుంటే ఇలా ఉండొచ్చు అనే ఒక సజెషన్ ఇస్తాను. అండ్ ఎట్ ద ఎండ్ డెసిషన్ వచ్చేసి మీదే, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ డెసిషన్ తీసుకోవచ్చు. బట్ ఐ జస్ట్ వాంట్ టు హెల్ప్ ద పీపుల్ బికాస్ నేను ఫేస్ చేసిన డిఫికల్టీ సిచ్యువేషన్స్ వేరే వాళ్ళు ఫేస్ చేయకుండా అండ్ వాళ్ళ పాత్ని ఇంకొంచెం ఈజీ చేయడానికి. సో ఇది నా మెయిన్ ఎజెండా అనుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్కి. కమింగ్ టు ద సెకండ్ రీజన్, నేను యూఎస్ఏకి మాస్టర్స్ చేయడానికి వచ్చాను. సో మాస్టర్స్కి ముందు నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు చూసినా ఆ యూట్యూబ్లో కూర్చుని యూఎస్ఏలో ఇల్లు ఎలా ఉంటాయి, ఇక్కడ కార్లు ఎలా ఉంటాయి, ఆర్ యూనివర్సిటీస్ ఎట్లా ఉంటాయి, ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు సెర్చ్ చేస్తూనే ఉండేదాన్ని. బట్ యాక్చువల్లీ ఆ టైంలో అంత కంటెంట్ లేదు. ఇప్పుడు కంటెంట్ మంచిగా ఉంది, బట్ మేబీ ఇంకొంచెం డీటెయిల్డ్ కంటెంట్ ఇవ్వచ్చు. ఐ మీన్ ఓవర్ వ్యూ, లైక్ రియల్గా లైఫ్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ బెనిఫిట్స్ ఏంటి ఆర్ ఇక్కడ కష్టాలు ఏముంటాయి అండ్ రియల్ లైఫ్ ఏంటి అండ్ ప్రజెంట్ యూఎస్ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఇలాంటి అన్నిటి మీద మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనుకునేది నా సెకండ్ రీజన్ ఫర్ క్రియేటింగ్ దిస్ యూట్యూబ్ ఛానల్. సో ఇందులో మీకు ఓన్లీ బోర్ కొట్టించే ఇదే విషయాలు కాదు, మేబీ నేను నా లైక్ పార్టీ లైఫ్ ఎట్లా ఉంటుంది, ట్రిప్స్ ఎలా ఉంటాయి, ఎక్కడికెక్కడికి వెళ్తాము, ఇవన్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను. సో అది వచ్చేసి నా సెకండ్ రీజన్ ఫర్ క్రియేటింగ్ దిస్ యూట్యూబ్ ఛానల్. థర్డ్ రీజన్ వచ్చేసి ఇప్పుడు నేను జనరల్గా యూట్యూబ్ ఛానల్స్ చూసినప్పుడు నేను ఎవరో ఒక ఆమె వీడియో చూశాను. తన ఇల్లు ఆర్గనైజ్ చేసుకుంది ఆర్ తన ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకుంది. దెన్ నేను నా దాన్ని కంపేర్ చేసుకున్నాను. నేను నా ఫ్రిడ్జ్ అస్సలు ఆర్గనైజ్ చేయను, ఎంత నార్మల్గా ఉంచుతానంటే దాన్ని చాలా చూడ్డానికి అస్సలు బాగోదు. సో నాకేమనిపించింది, ఆమె తను వర్క్ చేసుకుంటుంది, తన ఇల్లు మంచిగా ఆర్గనైజ్ చేసుకుంది, తన డైలీ యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటుంది. నా లైఫ్లో నాకు చాలా టైం ఉంది, నా డేలో నాకు చాలా టైం ఉంది, బట్ నేను అవేవి చేయట్లేదు, ఖాళీ కూర్చుంటున్నాను, ఏం చేయట్లేదు. సో నా లైఫ్ని నేను కొంత బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే నాకంటూ ఒక ఎయిమ్ ఉండాలి. సో నార్మల్గా అంటే నేను కొంచెం బద్ధకిస్ట్ని, నార్మల్గా సర్దమంటే సర్దను, బట్ ఏదో ఉంది ఆర్ ఫ్రెండ్స్ వస్తున్నారు ఆర్ ఏదో చేస్తున్నాను అంటే కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటాను. సో ఈ ఛానల్ అనేది మేబీ నన్ను ఇంకొంచెం ఆర్గనైజ్డ్గా ఉంచుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను మీకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ చెప్పాలి అనుకుంటే ఫస్ట్ ఐ షుడ్ ఆల్సో నో. ఇప్పుడు నాకు తెలిసినవి కొన్ని చెప్తాను, బట్ ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం నాకు తెలియదు కదండి. సో తెలుసుకుని మీకు చెప్పాలి అనుకుంటే దాని గురించి నేను కూడా కొంత రీసెర్చ్ చేస్తాను అండ్ దాని గురించి నాకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, నాకు కూడా కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది. సో
ఈ విధంగా నా లైఫ్ని నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నాను. సో ఈ ఛానల్లో మీకు డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ వస్తాయి. సో ఈ వీడియోస్ అన్నీ మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and I will see you all in my next video. So please do subscribe to Ammu Talks. Bye everyone.